తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారం నుంచి దిగిపోయినటువంటి సందర్భంలో 2-3 సంవత్సరాల పాటు స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం వాళ్ళ మీద ఏదైనా కేసులు పెట్టి వేధిస్తే ఆ టైంలో ఆ లీడర్ వెనకాల క్యాడర్ వెళ్ళడానికి భయపడేవాళ్ళు. సొంత కుటుంబం వాళ్ళు ఎవరో తప్పించి వచ్చేవాళ్ళు కాదు. అంతగా భయపెట్టింది. ఇప్పుడు సేమ్ తెలుగుదేశం పార్టీ వైసీపీని అదే స్థాయిలో భయపెడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇదివరకు అయితే ఎలక్షన్స్కి ముందు 2 ఏళ్ల ముందు నుంచి 1.5-2 ఏళ్ల ముందు నుంచి మాత్రం తెలుగుదేశం కార్యకర్తలు ఓపెన్ అయ్యి తమ వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళడం, వాళ్ళని పరామర్శించడం, నినాదాలు చేయడం లాంటివి జరిగింది. అంటే అది చివరి 1.5 ముందు, అంటే లోకేష్ పాదయాత్ర తర్వాత మాత్రమే అది సాధ్యమైంది. అంతకుముందు అయితే ధైర్యం చేయలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఇంకా 1 ఏడాది కూడా కాలేదు కదా, అందుకని ఎవరు వస్తున్నట్లేరు. మొన్న అవుతు శ్రీధర్ని అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకి తరలించినప్పుడు